ఆపేసేదే కుయ్యి నీ మనం కూడా మీద బాగా కూసేవే ఈ ముక్క ముందు చెప్పకపోతే తెలవాలి ఇక్కడ కూర్చోదు ఈ కోతకు మా గురుగారు కూడా పోయే కూడా తెలియదు అయినా మా గురుగారు కొంచెం పెద్దలండి మరి పంచాంగము కట్టుకే వచ్చునేమో మరి నీ పంచాంగము నీ బో పంచాంగము నీ తాత పంచాంగము మా గురుగారి పంచాంగము ఎన్ని శాతాలు పెట్టిందో ఎన్ని పంపులు ఆర్పిందో ఎన్ని కాపురాలు కూర్చుందో పెళ్లి ముహూర్తానికి పెడితే తెల్లారి పెళ్ళారుగా పక్కింటి తొలగి పెళ్లి కూతురు గృహప్రవేశానికి ముహూర్తం పెడితే గుమ్మంలో అడిగి పెట్టారు పెళ్ళి గుడుకులు పోయింది అలాంటి పంచాంగములు అవునగా మాకు గురుగారు దాసిన కొడుకు మన దగ్గర అవసరం పడిపోతే అవసరమైతే అమ్మగారు నమ్మేసండి కేశవ మన దగ్గర ఉన్న ధనం సాలకపోతే భాషణలో ఉంది కదా అమ్మగారు ధనం అది కూడా ఇచ్చిపోయిన ఆయన తీసుకురా ధనాన్ని గురుగారు ఏం కంగారు పడుతుంది అమ్మగారు పోషాలకున్న తేడా కప్ప నా చేతిలో ఉంది కొబ్బరి చెప్ప చెప్పించుకోండి కప్ప వెళ్ళిపోవాల్సింది రండి హరిశ్చంద్ర నేను ధనమంతకులు వచ్చుగాక అంతవరకు నీ మా విశ్వేశ్వర దేవాలయం దగ్గరే వేర్చుకుంటుము అవునే అమ్మా చంద్రమతీదేవి నాకిక సెలవస్తుంగుమమ్మా మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించులో లేదో తెలియదమ్మా ఎన్ని విధముల ప్రయత్నించి చెప్పినా నా మాట రవ్వంతయ్యను వినకుండా అయ్యో కోరి కోరి కష్టముల పాలైపోవచ్చున్నావు కదా తల్లి అమ్మా నీ త్యాగము అనన్య సామాన్యంబు తల్లి సత్య ప్రతిష్టకై ఈ జీవితాలే త్యాగం చేసిన జననీ ధన్యం దాయను నీ చరిత నీ అమితమైన నిలబరుముల నుండి నిద్రాహార సౌఖ్యములకు దూరమై ఆ తొలిన కష్టాలను కన్నీలను అనుభవించినావు కదా నాయన అయ్యా నీకు ఏమా కడపడ కృతజ్ఞతలయ్యా కడపడ కృతజ్ఞతలు నాయన నీవేమి చేసేదవయ్యా విధి ఎట్లు వ్రాసను అట్లే జరుగును పోయి రమ్ముడు ఆయన ఆ పార్వతి పరమేశ్వరుడు సదా రక్షిస్తురుగా పరమేశ్వరుడు పరమేశ్వర ఏమిటయ్యా విధినే పరిత్యము కరుణామయులు 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 కఠిన కార్యమన్న సాధ్యులకే కథనే
వచ్చుచున్నాడయ్యా, వచ్చుచునే ఉన్నాడు మహాత్మా. మంద భాగ్యురాలకు నేను మీ దృష్టి నుండి సైతం ప్రాణపతి స్వామి దుఃఖమడచుకొని నన్ను కాల కోసుకుని సేవా వృత్తికే సమ్మతించి పంపివేయుడు, త్వరితముగా పంపివేయుడు నాథ. ఇప్పుడు అనుకుంటుంది ఏమి దేవుడు ఆగర్భ శ్రీమంతురాలైన నిన్ను పరులకు ఎప్పుడు విక్రయించుతున్నావు. నాటి నుండి నా అనుమతులన్నీ తీరిపోయినది తీరిపోయినది. ఏమన్నా కనుసన్నంతనికెత్తనల్లా కనుసన్నంతనికెత్తనల్ల ఉరివంకంగలు వరాలించో జీవన కామే
కొన్ని నీతి వాక్యములు చెప్పుచున్నాడను దేవి. సావధాన చిత్తురాలనే ఆకుదింపుని దేవి. తల్లిదండ్రులు మరి లేని కసతి తల్లిదండ్రులు మరి లేని కసతి భక్తంపలో కన్నికిలా ఈ రోమరు పాటు చంద కుసుమే ఈ విప్పసేవా మహిళ సాధ్యమని నీ స్వామి కలనే బాలిసుడిగా ఉండవలసిన వాడు కులవాడిని లోహితాసునట్లు కాపాడుకున్నావు కదా దేవి. కష్టములు అన్నాయన కష్టములన్నీ వచ్చినను కష్టములన్నీ వచ్చినను నీ కమంగళ ప్రతి హతముగా తండ్రి నాయన కౌశికులకు నాయన కాల కౌశికులకు నమస్కారం.